హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారండి. నేను మీ శ్రీనండి. వీడియో పెట్టి చాలా కాలం అయింది. లాంగ్ వీడియో. ఇది స్ట్రాబెరీ కేక్ అండి. మా పిల్లలు స్ట్రాబెరీస్ దొరుకుతాయి మార్కెట్లో, కేక్ చేయమంటే చేశానండి. ఇది ముందుగా మా ఓవెన్ ఏమో ప్రీ హీట్ పెట్టుకున్నాను. తర్వాత ఏమో హాఫ్ కప్పు మిల్క్ మేడు, పావు కప్పు వెన్న వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఒకే దానిలో కలుపుకోవాలి. తర్వాత ఏమో ఒక కప్పు మైదా తీసుకోవాలి. నేను తీసుకున్న పద్ధతిలో తీసుకోవాలండి. నేను మర్చిపోయాను జల్లెడ పెట్టడం, మీరు మట్టుకు మర్చిపోకండి, అది స్కిప్ అయింది. తర్వాత ఏమో ఒక టేబుల్ స్పూను బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకొని, నా దగ్గర బటర్ స్కాచ్ వేసిన దాకా నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. తర్వాత హాఫ్ కప్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంట కదా, అలాగా కట్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత స్ట్రాబెరీ కేక్ కాబట్టి నేను రెడ్ ఫుడ్ కలర్ వేసానండి. అది తర్వాత మనం తీసుకునే గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకొని డస్టింగ్ చేసుకుని, ఆ డస్టింగ్తో ఈ కేక్ మిశ్రమం వేసేసుకోవాలండి. రెండు మూడు సార్లు కింద పైకి ట్యాప్ చేస్తే మధ్యలో బబుల్స్ ఉంటే ఆ బబుల్స్ పోతాయి. దాని తర్వాత మనకి తర్వాత ఏమో ఓవెన్ ప్రీ హీట్ అయిపోయాక దాని తర్వాత మనం దానిలో పెట్టేసి 180 డిగ్రీ 25 మినిట్స్ పెడితే కేక్ అయిపోతుంది. ఈ లోపల మనం విప్పింగ్ క్రీమ్ కోసం ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలండి. దాన్ని తీసేసి మన పక్కన పెట్టుకునే లోపల కేక్ అయిపోతుంది. దాన్ని తీసేసుకోవాలండి. ఇలా కేక్ వచ్చేటప్పుడు మనం కట్ చేసి పెట్టిన స్ట్రాబెరీస్ని కొంచెం కావాల్సిన షుగర్ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుని స్ట్రాబెరీస్ వేసేసుకొని బాగా దగ్గర పడి బబుల్స్ వచ్చేదాకా వీటిని మనం బాయిల్ చేసుకోవాలండి. స్ట్రాబెరీ మనం బయట కొనుగోలు ఇంట్లో చేసుకుంటే కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇలా వచ్చినప్పుడు కట్ చేసుకోవాలండి. ఇది బాగా చల్లాలి. ఇప్పుడు కేకు, స్ట్రాబెరీ క్రీము, విప్పింగ్ క్రీమ్ అన్నీ రెడీగా ఉన్నప్పుడు మనం ఈ కేక్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. ఇది ఈ చాకుతో అయితే బాగా వచ్చేస్తుంది 3 పార్ట్స్ కింద. ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ముందుగా కొంచెం కేక్ అట్టకి కొంచెం క్రీమ్ రాసుకోవాలండి. అప్పుడు కేక్ కదలకుండా ఉంటుంది. కొంచెం విప్పింగ్ క్రీమ్ రాసుకుని ఒక లేయర్ వేసుకోవాలండి. దాంతోకి వాటర్ వేసుకోవాలి, షుగర్ వాటరు. దీనిలో మిల్క్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను షుగర్ వాటర్ వేస్తాను. దాని తర్వాత కొంచెం క్రీమ్ వేసుకోవాలండి, విప్పింగ్ క్రీము. ఇక్కడ క్రీమ్ ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం బాగా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలండి. ఇదే ప్రాసెస్ అండి అన్నీ కూడాను. విప్పింగ్ క్రీమ్ కొంచెం పెట్టేశాక దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న స్ట్రాబెరీ జామ్ కూడా వేసుకోవాలండి. జస్ట్ మనం ఇది రఫ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 1 గంట 2 గంటల తర్వాత మనం ఫుల్ కోట్ తెచ్చుకుంటామండి. ఇది అలాగా స్ట్రాబెరీ జెల్ కూడా వేసేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసి ఇప్పుడు మనం కొన్ని పీసెస్ నేను కట్ చేసి పెట్టేయండి పక్కన. ఆ స్ట్రాబెరీ పీసెస్ కూడా దీని మీద వేసేయాలండి. తర్వాత మళ్ళీ మనం పైగా కట్ చేసుకున్న లేయర్ ఇప్పుడు మధ్యలో పెట్టుకోవాలి. ఆ లేయర్ కూడా అగైన్ మళ్ళీ షుగర్ సిరప్, మళ్ళీ విప్పింగ్ క్రీము, మళ్ళీ స్ట్రాబెరీ క్రీము, స్ట్రాబెరీ ముక్కలు. అలాగే కూడా ఎవ్రీ ప్రాసెస్ కూడా ఇంతేనండి. ఇప్పుడు మూడోది కూడా అంతే అండి. ఇలా చేసేసుకుందాం. క్రమ్ కూడా అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టాక నాకు క్లిప్ మిస్ అయిందండి. తర్వాత మొత్తం డెకరేషన్ చేసాను. కేక్ చూడండి ఎలా ఉందో చెప్పండి.